మానవుడు జీవితంలోని కొన్ని సమస్యలు గానీ, మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు గానీ, మీరు ఈ భగవద్గీతలోని అంశాలను శాంతంగా వినండి. ఇవి రోజు రాత్రి పడుకునే ముందు వినండి. మనశ్శాంతి కలుగుతుంది. భగవద్గీత ఒక పుస్తకము గాదు. మానవాళికి ఇది ఒక కల్పవృక్షం. ఈ భగవద్గీత ప్రకారమే ఈ లోకం జరుగుతున్నది. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ భగవద్గీతలోని కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలమయమై ఆ నిత్య జగమునకు ఎన్నడను తిరిగిరారు. నన్నే స్మరించి నన్నే సర్వము అనుకున్నవారు తిరిగి మరి జన్మ ఉండదు, మరి ఈ లోకమునకు రారు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. ఆ శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఈ అనిత్య జగము జన్మము, ముసలితనము, వ్యాధి, మరణములనేడి దుఃఖములచే నిండియున్నందున పూర్ణత్వమును పొంది కృష్ణలోకమైన దివ్యలోకము, గోలోక బృందమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాఘోరడు. అట్టి శ్రీకృష్ణధామము అవ్యక్తము, అక్షరము, పరమగతి అనే వేదాధ్యాయమునందు వర్ణింపబడినది. అనగా ఇది మన భౌతిక సృష్టికి అతీతమై ఉన్నది మరియు అచింత్యమైనట్టిది. కానీ ఇది పరమగతి అయి ఉండి పరమాత్మలకు మాత్రం గమ్యమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మహాత్ములైన వారు పూర్ణ భక్తుల నుండి ఉపదేశములను పొందుచుందురు. ఆ విధముగా వారు కృష్ణ భక్తి భావనలో భక్తియోగమునందు క్రమముగా వృద్ధి నొందుచు భగవత్సేవలో నియుక్తులై స్వర్గాది ఉన్నత లోకములను గాని చివరకు వైకుంఠలోకమును గాని కోరుకుందురు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సహచర్యమును తప్ప అన్యమును వాంఛించరు. వాస్తవమునకు అదియే జీవితపు సంపూర్ణత్వమైన ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగముతో సేవించు శుద్ధ భక్తులు చరమగమ్యము నన్నే సేవించువారు ఎప్పటికీ మరుజన్మ ఉండదు, నాలోనే ఐక్యం చేసుకొనగలను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. ముక్తి విధానములు కూడా వివరింపబడినవి. ఈ యోగ విధానములు భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను జ్ఞాన, కర్మ, హఠాది ఎట్టి యోగములతోనూ సంపర్కము లేనటువంటి శుద్ధ భక్తి యోగము పేర్కొనబడినది. శుద్ధ భక్తి యోగమునందు భక్తుడు శ్రీకృష్ణుని తప్ప అన్యులను కొలవడు. అట్టి శుద్ధ భక్తుడు స్వర్గలోకములకు పోవలనని గాని బ్రహ్మజ్యోతిలో లీనం కావాలనని గాని భావబంధముల నుండి ముక్తిని పొందవలనని గాని వాంఛింపడు.
అట్టివాడు దేనిని కూడా వాంఛింపడు. కనుకనే అతడు నిష్కాముడు అని పిలువబడినాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను, అనగా స్వీయలాభము స్వంత లాభమునందు ఎట్టి కోరికను లేనివాడని భావము. మనశ్శాంతి అతనికే లభించును. కానీ సొంత లాభములు చూసుకోకూడదు. అటువంటి వాడే జ్ఞానయోగి. ఇతరులకు ఎవ్వరికి మోసము చేయకూడదు. తనను తాను నిర్దేశించుకొనవలెను. తన మీద తనకే నమ్మకం ఉండవలేను. ఇతరుల మీద ఆధారపడకూడదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల ఎడ దయాపూర్ణుడై ఉండును. భక్తియోగముతో మనస్సును సంలగ్నము చేయును. ఇతర యోగాభ్యాసములు పొందు వివిధ కష్టములను అటువంటి భక్తుడు ఎన్నడను పొందడు. భక్తియోగము సరళము, పవిత్రము, సులభమగుటయే అందులకు కారణము. అట్టి భక్తిని కేవలము హరే కృష్ణ మహామంత్ర జపము చేయుచు ఎవరినైనను ప్రారంభించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల ఎడ దయాపూర్ణుడై యుండును. కానీ ఎవరికి వాళ్ళు ఎంత చేస్తే అంత శ్రీకృష్ణ భగవానుడు భక్తుల గుండెల్లోనే ఉంటాడు. సమస్త లోకము అతని ఆధీనంలోనే ఉంటుంది. శ్రీకృష్ణ భగవాని సేవలో సతతము నిలిచియుండి అతనిని మరవకుండను తాత్కారణముగా అతనికి శ్రీకృష్ణ భగవానుడు సులభముగా లభించును. అట్టి శుద్ధ భక్తుడు క్షణకాలము సైతము శ్రీకృష్ణుని మరవలేడు. అదే విధముగా భగవానుడు సైతము అతనిని క్షణకాలమును మరవబోడు. ఇదియే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మంత్రం మహామంత్రం. శ్రీకృష్ణ భక్తి భావనకు ఇది మహామంత్రం. ఈ మంత్రము జపించినచో శ్రీకృష్ణ భగవానుని చేరుకొందురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, ఈ మంత్రము ఎవరైతే ఎప్పుడు జపిస్తారో వాళ్ళు నన్నే చేరుకొందురు, ఏ లోకమును చేరరు. నా దగ్గరకు చేరిన వారికి మరల జన్మ ఉండదు. ఈ లోకమునకు ఎవ్వరు రారు. బ్రహ్మదేవుని పగటి సమయమున ఆరంభమైనప్పుడు జీవులు మరలా పుట్టుదురు. అతని రాత్రి సమయమున ప్రారంభమైనంతనే అవశులై నివసింతురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, భౌతిక జగమునందే నిలుచుటకు ప్రయత్నించు మందమతులు ఒకవేళ ఉన్నత లోకములను చేరినను నిశ్చయముగా తిరిగి ఈ భూలోకమునకు రావలసి వచ్చును. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతిక జగమందలి ఊర్ధ్వ అధోలోకములను బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధోలోకములందు తమ వారు కార్యములను చేయును. బ్రహ్మదేవుని రాత్రి సమయమున అరుదించగానే నశించిపోవుదురు. తమ కామ్యకర్మలకై వారు బ్రహ్మదేవుని పగటియందు పలు విధములైన దేహములను పొందినను అతని రాత్రి సమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరలా వ్యక్తమగుచుందురు.
భూత్వా భూత్వా ప్రళీయతే. పగటియందు వ్యక్తమై రాత్రియందు మరల నశింతురు. ఇలా బ్రహ్మదేవుని భక్తులైనా కానీ పగటిపూట జన్మించి రాత్రిపూట నశింతురు, తిరిగి మరల ఈ లోకమునకు ఒత్తురు. నన్ను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రము జపించిన వారు మరి తిరిగి ఈ లోకాలకు రారు, అక్కడే ఉందురు, వాళ్లకు మరి జన్మ ఉండదు అని శ్రీకృష్ణుడు ఇలా పలికను. నాయందే లీనమగుదురు, నాలోనే కలిసిపోదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పెను. శ్రీకృష్ణుడు ఇలా పలికను. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో అది ఏది పరమగమ్య స్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకను తిరిగిరాడో అదియే నా దివ్యధామము అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. నా యందు భక్తి శ్రద్ధ లేనివారు నన్ను చేరుకోలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. శ్రద్ధ లేనివారు ఈ భక్తియోగ విధానమును పొందలేరన్నది, ఈ నన్నే కొలచిన వారు జనన మరణ మార్గములను తిరిగి ఈ లోకాలకు రారు. శ్రీకృష్ణ భగవానుని యందు శ్రద్ధను గాని విశ్వాసమును గాని పొందని వారు మరి జన్మ ఈ లోకమునకు ఒత్తురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. భక్తి యోగములో స్థితిని పొందలేని వారు మరలా ఈ లోకమునకు ఒత్తురు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. వృక్ష మూలమునకు నీరు పోయుట ద్వారా కొమ్మలు రెమ్మలు పత్రములను సంతృప్తి పరచినట్లు మరియు ఉదరమునకు ఆహారము నొసగుట ద్వారా ఇంద్రియములన్నింటినీ తృప్తి పరచినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవయందు నిలుచుట ద్వారా మనుషుడు సర్వదేవతలను మరియు సర్వ ఇతర జీవులను అప్రయత్నముగా సంతృప్తి పరచిన వాడగును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. కనుక ప్రతి ఒక్కరూ సర్వ విధములైన కర్మలను ధర్మములను విడిచి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవను స్వీకరించవలసి ఉన్నది. అప్పుడే శ్రీకృష్ణుని చేరగలరు. గీతను పఠించిన పిమ్మట ప్రతి ఒక్కరును ఈ గీతా సారాంశమునకే అరుదించయుండవలెను. ఇట్టి తత్వము ఎడ నిశ్చయమును పొందుటయే శ్రద్ధ ఎనబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో. అట్టి శ్రద్ధను పెంపొందించుటయే కృష్ణ భక్తి రసభావన విధానము. భక్తి భావన కలిగిన మనుషులు 3 తరగతులుగా ఉందురు.
మూడవ తరగతికి చెందిన వారికి ఏమాత్రము శ్రద్ధ ఉండదు. వారు పైకి భక్తియుక్త సేవలో నిలిచినను పూర్ణత్వమును మాత్రం సాధించలేరు. కొంతకాలము పిదప వారు పతనం కాగలరు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: భక్తిలో నిలిచినను శ్రద్ధ లేనందున వారు కృష్ణ భక్తి భావనను కొనసాగింపలేరు. ఈ విషయమున నాకు స్వానుభవం కలదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. స్థిరత్వం పొందినంతనే దీనిని వదిలేసి తమ పూర్వపు మార్గములనే స్వీకరించియుండిరి. అనగా కేవలము శ్రద్ధ ద్వారానే ఎవరినైనను కృష్ణ భక్తి భావనలో పురోగతి పొందగలరు. భక్తియుక్త సేవను గూర్చిన శాస్త్రములందు నిష్ఠాతుడై సంపూర్ణ శ్రద్ధను కలిగిన మనుజుడు ఉత్తమ తరగతికి చెందిన భక్తుడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆధ్యాత్మిక గ్రంథములను అవగాహన చేసుకొనలేకున్నను కృష్ణ భక్తియే ఉత్తమ విధానమని భావించి దానిని చేపట్టిన వాడు రెండవ తరగతికి చెందినవాడు. ఈ ఇరువురును మూడవ తరగతికి భక్తుని కన్నను ఉన్నతులు. మూడవ తరగతి వారు శాస్త్రజ్ఞానమును గాని శ్రద్ధ గాని లేకున్నను భక్తుల సాంగత్యము ద్వారా నమ్రతతో దీనిని అనుసరించి ప్రయత్నించుచుందురు. అట్టి మూడవ తరగతికి చెందినవాడు పతనము చెందు అవకాశమున్నది. కానీ రెండవ తరగతికి చెందిన భక్తుడు పతనము పొందలేడు. ఇక ఉత్తమ తరగతికి చెందిన భక్తుని విషయమున పతనమునకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అట్టివాడు తన సాధనలో ఖచ్చితముగా పురోగమించి అంత్యమున దివ్యఫలమును పొందును. కృష్ణ భక్తి భావన ఎందలి మూడవ తరగతికి చెందిన భక్తుడు కృష్ణ భక్తి ఉత్తమమనేది విషయమును కొద్దిగా తెలిసినను భగవద్గీత మరియు శ్రీమద్భాగవతముల ద్వారా తగినంత కృష్ణ పరజ్ఞానమును పొందని కారణముగా కర్మయోగము జ్ఞానయోగముల ఎడ కొద్దిగా అభిరుచిని కలిగి కలతను పొందుచుండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కానీ కర్మయోగము లేదా జ్ఞానయోగం అనేది కల్మషముల నుండి బయటపడినంతనే అతడు రెండవ తరగతి భక్తుడగునో లేక ఉత్తమ తరగతి భక్తుడగునో ఉన్నతిని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుని యందలి శ్రద్ధ సైతము 3 దశలుగా విభజించబడి శ్రీమద్భాగవతమునందు వివరింపబడినది. శ్రీకృష్ణునిపై గల అనురాగము సైతము ఉత్తమము, మధ్యమము, అధమము అనేటి 3 రకములని శ్రీమద్భాగవతమునందలి ఏకాదశస్కందమున తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చియు మరియు భక్తియుత సేవ యొక్క వైభవమును గూర్చియు శ్రవణము చేసిన పిమ్మట కూడా అది కేవలము ప్రశంస మాత్రమే అని భావించువారు భక్తియుక్త సేవయందు నిలిచినను దాని యందు కొనసాగలేరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వారికి పూర్ణత్వమును సాధించు అవకాశములు అతి స్వల్పముగా అగును. కనుక భక్తియోగ నిర్వహణమునందు శ్రద్ధ అనునది అత్యంత ముఖ్యమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. జీవులన్నీ నా యందే ఉన్నవి,
కానీ నేను వాటి యందు లేను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు అనుభూతుడు కాడు. శ్రీకృష్ణుని నామము, మహిమము, లీలాదుల ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వములో భక్తియుక్త సేవయందు నిలిచి మనుజునకే అతడు స్వయముగా విదితుడు కాగలడు. కనుకనే ప్రేమాంజన అచృత్తి భక్తి విలోచననే సంతసదైన హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహితయందు తెలుపబడినది. అనగా దేవదేవుడైన గోవిందుని ఎడ దివ్యమైన ప్రేమను వృద్ధి కావించుకొనినవాడు ఆ భగవానుని సదా తన అంతర్బాహ్యములలో గాంచగలడు. సాధారణ జనులకు అతడు అగోచరుడు. ఆ భగవానుడు సర్వవ్యాపి అయి సర్వత్రా నిలిచియున్నను ఇంద్రియములచే అనుభూతుడు కాడని శ్రీకృష్ణుడు తెలిపెను. ఇదే విషయము అవ్యక్తమూర్తిన అను పదము ద్వారా ఇచ్చట సూచింపబడినది. మనం అతనిని గాంచలేకున్నను వాస్తవమునకు సర్వము శ్రీకృష్ణుడే యందే స్థితిని కలిగి ఉన్నది. శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తుల కలయిక చేతనే జగమంతయు ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించినట్లు శ్రీకృష్ణ భగవానుని శక్తి అంతయు సృష్టియందే వ్యాపించియున్నది. సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా వ్యాపించియుండుటచే తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవ్వరును భావించరాదు. అటువంటి వాదనను ఖండించుటకే ఆ భగవానుడు సర్వత్రా నిలిచియున్నాడు. నాయందే సర్వము నిలిచియున్నను నేను సర్వమునకు పరుడనై ఉన్నాను అని పలికెను. ఉదాహరణకు రాజు నడుపు ప్రభుత్వము అతని శక్తి యొక్క వ్యక్తీకరణమే. ప్రభుత్వమునందలి వివిధ శాఖలు అతని శక్తి స్వరూపములై అతని శక్తి పైననే ఆధారపడి యుండును. అయినను రాజు తన ప్రభుత్వమునందలి ప్రతి శాఖలోనూ వ్యక్తిగతముగా మాత్రం నిలిచి ఉండడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ లౌకిక ఉదాహరణము వలనే మనము శ్రీకృష్ణుని గాంచవలెను. సమస్త సృష్టి మరియు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలోని సమస్తము దేవదేవుడైన శ్రీకృష్ణుని శక్తిపైననే ఆధారపడి ఉన్నవి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆ భగవానుని వివిధ శక్తుల విస్తారం వలననే జగత్తు సృజింపబడుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు స్వయం ప్రాతినిధ్యమైన తన వివిధ శక్తుల విస్తారముచే సర్వత్రా నిలిచియుండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. ఆ చింతమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణ అయినను
ఈ దృశ్య మాన జగత్తునందలి భాగమును కాదు. సర్వము నాలోనే ఉన్నను, సర్వజీవులు నేనే పోషించినను, సర్వ సృష్టి కారణం అయినను, ఈ జరగబోయే సమస్యలకు, వాళ్ళు చేసే కర్మలకు నేను బాధ్యుడను కాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. మానవులు చేసే కర్మఫలములకు నేను బాధ్యుడను కాను. వారు చేసుకున్న కర్మల ప్రకారమే జరుగును. సమస్తము తన యందే స్థితిని కలిగి ఉన్నదని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట పలకగా దానిని వేరు విధముగా అర్థము చేసుకొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్నిసార్లు అట్లాస్ తన భుజములపై భూగోళమును మోయుచు అట్టి కార్యములలో అలసినట్లుగా మనము చిత్రములలో గాంతము. ఇదే భావనను శ్రీకృష్ణ భగవానుడు విశ్వమును భరించుచున్నాడే అనేది విషయమున మనము ఊహింపరాదు. ఏలయనా తన యందే సర్వము స్థితిని కలిగియున్నను, తాను మాత్రం వాటికి పరుడనై యున్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: గ్రహమండలము అంతరిక్షమున నిలచియున్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తి అయినను అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై ఉన్నాడు. కనుకనే జీవులందరూ నా అచింత శక్తి యందు నిలిచియున్నను, దేవదేవుడైన నేను వారికి పరుడనై యున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగ వైభవము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములైన వివిధ శక్తులను కలిగి ఉన్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమై ఉన్నది. మానవమాతనుని అవగాహన చేసుకొనవలెను. మన యొక్క కార్యమును చేయవలనని తలచినప్పుడు దానికి పెక్కు అవరోధములు కలగవచ్చును. కొన్నిసార్లు మనము కోరిన రీతిగా చేయుటకు సాధ్యము కాకపోవచ్చును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదేని ఒక కార్యమును చేయగోరినప్పుడు అతని సంకల్పము మాత్రం అతనినే చేయగలడు. అది ఊహాతీతముగా సమగ్రముగా నిర్వహింపబడును. ఈ విషయమనే భగవానుడు వివరించుచున్నాడు. శ్రీకృష్ణుడు ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు అతని చేయగలడు. కానీ మానవ మాత్రులకు అది సాధ్యము కాదు. నీవు ప్రశాంతంగా ఉంటే అన్నీ నీ సొంతం అవుతాయి. అహంకారము అనేది ఉండకూడదు. అహంకారము కామమునకు దారితీయును. ఎవ్వరికి మోసము చేయకు. బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదియే జీవిత చక్రము. బాధలు కష్టాలు ఏవి శాశ్వతంగా ఉండవు. సుఖము కానీ బాధలు కానీ ఏదీ శాశ్వతము కాదు అని శ్రీకృష్ణుడు పలికెను. సర్వము నేనయ్యున్నాను, నన్నే సేవించుము. నేను భక్తుడు
నావాడైతే నేను భక్తుని వాడనవుతాను. నన్ను భక్తితో పొందవలేను. నేను భక్తునకు అవగలను అని శ్రీకృష్ణుడు పలికెను. ఈ వీడియో విన్నవారు ఈ జ్ఞానమును ఇంకొంతమందికి